మనోరంజన న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. నిజామాబాద్ జిల్లా రూద్రూర్ మండలంలో నిజాం సాగర్ డిస్ట్రిబ్యూట్ కెనాల్ పరిస్థితి దారుణంగా మారింది. నిజాం సాగర్ నుంచి నీరు వదులుతున్న చివరి ఆయకట్టు రైతులకు మాత్రం సాగునీరు అందని ద్రాక్షగా మారింది. రూద్రూర్ మండలం రాయకూరు గ్రామ పరిధిలోని D28/5 డిస్ట్రిబ్యూట్ కెనాల్లో చెత్త చెదారం ముళ్ల పొదలు పేరుకుపోయి నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో కింది స్థాయి రైతులు పంటలకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై పలుమార్లు వినవించిన ఇరిగేషన్ అధికారులు గాని పాలకులు గాని పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి కాలువల మరమ్మతులు లేకపోవడంతో రైతులే స్వయంగా ఖర్చు చేసి కాలువలను శుభ్రం చేసుకునే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. నిజాం సాగర్ నీరు విడుదల చేస్తున్నప్పటికీ కాలువల నిర్వహణ లోపాల కారణంగా చివరి ఆయకట్టుకు నీరు చేరడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అనేక డిస్ట్రిబ్యూట్ కెనాళ్లు పిల్ల కాలువల్లోనూ ఉందని రైతులు చెబుతున్నారు. ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యమే సాగునీటి సమస్యలకు కారణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువల శుభ్రత మరమ్మతులు తక్షణమే చేపట్టి సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పంటలు ఎండిపోయి తీవ్ర ఆర్థిక నష్టాలు తప్పవని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది చేయాలని మా కోరిక. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంది సార్ ఈ కాలం ఇట్లా? ఎన్నేళ్ళు ఇప్పుడు మేము ఎప్పుడన్నా రైతులుగా చేసుకున్నారు, కానీ ఎప్పుడైనా గవర్నమెంట్ తరఫున ఎప్పుడు ప్రొక్లైన్ పెట్టలేదు. రైతులు వాటాలు వేసుకుని డబ్బులు వాటాలు వేసుకుని చేసుకున్నది ఇది మొత్తం. కానీ గవర్నమెంట్ నుంచి ఇంత మట్టుకు ఏమి కాలేదు. సుమారు ఎన్ని ఎకరాలకు సాగు ఉంటుంది సార్? D28/5 కింద ఎన్ని సాగు ఉంటుంది సార్? ఇది 400 ఎకరాల పైన ఉంటుంది. 500 ఎకరాలు 500 ఎకరాలు ఉంటుంది. మొత్తానికి ఇప్పుడు ఏం కోరుతున్నారు సార్? అంటే ఇప్పుడు మనకు ఇక్కడ ప్రస్తుతం అయితే కనీసం కొంచెం గడ్డిదన్న తొలగించమని. రిమోల్డ్ చేయటం అనేది ఇప్పుడు అప్పుడే కాదు, గడ్డన్న తొలగించాలి. వాళ్ళు తొలగిస్తే కింద దాకా వాటర్ వస్తాయని. అది మా కోరిక. ఏం పేరు సార్ మీది? నా పేరు K. శివరాం ప్రసాద్.